హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణ కొండపల్లి. స్త్రీలను పూజించే వాళ్ళ దగ్గర ధనం, ధాన్యం, సుఖం, సంతోషం అన్నీ ఉంటాయి. కానీ చిన్న చూపు చూసి కించపరిచే వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండదు. మహాశివభక్తుడైన 10 తలల రావణాసురుడికే తప్పలేదు ఆ సీతమ్మ ఉసురు. ఇక ఈ కలియుగంలో పుట్టిన మన మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. చేసిన కర్మలు ఎక్కడో చచ్చాక మనం అనుభవించడం ఏముండదు. నువ్వు చేసే ప్రతి కర్మకి ఫలితం ఇక్కడనే ఈ జన్మలోనే అనుభవిస్తావు. ఇక నువ్వు తేల్చుకోవాల్సింది అది మంచి కర్మ లేక దుష్కర్మనా అని. నీ జీవితం అంతా ఎలా ఉండాలో కేవలం నీ ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది. నువ్వు అనుభవించే సంతోషమైన, దుఃఖమైన నీ యొక్క సొంత కర్మలను బట్టే ఉంటుంది, కానీ వేరొకరి వల్ల కాదు. అది గుర్తుపెట్టుకో. ఇంతకీ నా శివాభిషేకం ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. శంభో శంకర.